జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మన పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు స్నేహాంజలి. ఈ రోజు నేను చెప్పబోయే అంశం డ్రగ్స్ వద్దు బ్రో. ఫ్రెండ్స్, గంజాయి, వైట్నర్, డ్రగ్స్, దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మ నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపై తిరగపడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు, ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థాలు ఏవీ లేవు. అమ్మా నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బట్టలు, షూలు, బెల్ట్లు ఇస్తుంది ప్రభుత్వం. క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వెళ్తే ఇంటికి వెళ్ళండి. హోంవర్క్ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లు, చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు, సిగరెట్ వేస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే మీ ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ల దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటిమయం కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. మా ముగ్గురు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మా అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చింది. సంజయ్ ఏమో 10th క్లాసు, మోషే ఏమో 8th క్లాస్ చదువుతున్నారు. కానీ సుజిత అయితే 10thలో 340 మార్కులు వచ్చినాయి. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు పోయింది, మార్కులు రాలేదని. కానీ నా బాధను చూసి మా అమ్మాయి బాగా చదివింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 443 మార్కులు వచ్చినాయి. నా కష్టం చూసి వాళ్ళ నాన్న కూడా ఆటో డ్రైవింగ్ చేస్తారు, నేను పొలం పనులకు వెళ్తాను. నా కష్టం చూసి మా పిల్లలు కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు. కానీ నా మాట నిలబెట్టింది నా పిల్ల. ఈ రోజు బ్యానర్లో కూడా మా పిల్ల ఫోటో పడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ఇద్దరు పిల్లలు కూడా పెద్ద ఉన్నా కూడా బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా కొంచెం ఆశిస్తే నాకు చాలా సంతోషం. టీచర్లు, మాస్టర్లు మా పిల్లల కోసం బాగా ప్రయాసపడ్డారు. నేను నమ్మేది ఏంటంటే డిసిప్లిన్ ఉంటే ఏదైనా వచ్చింది. ఒక స్టూడెంట్ మంచి డిసిప్లిన్ ఉంటే చదువులో కూడా ముందుంటాడు. కానీ బాగా చదివేవాడు డిసిప్లిన్ లేకపోతే వాడు ఎంత బాగా చదివినా ఉపయోగం ఉండదు. ఒక 10th చదివి మంచి డిసిప్లిన్తో ఒక ఏదన్నా జాబ్లోకి వెళ్ళాడు అనుకోండి, తీసుకోరా మంచి డిసిప్లిన్ ఉంటే, అంటే వాళ్ళకి మంచి చేస్తాడు. అంత డిసిప్లిన్ లేకుండా నీకు మంచి మార్కులు వచ్చినా వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ కంపెనీకి నష్టం కదా.
సో ప్రతి ఒక్కళ్ళు దయచేసి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టవునురా, ఎందరికో చల్లని నీడవునురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా, సేవా భారత్ సభ్యుని వైసాగరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. ఉన్నత చదువుకు ఊతము ఇచ్చింది సర్కారు బడియేరా, ఎందరో విద్యావంతులను దేశానికి అంకితమిచ్చిందిరా. వీధి బడిలోన చదువుతున్న పేద విద్యార్థులను చూడరా, చిన్నారి పిల్లల్లో విద్యా వికాసం తొలి పొద్దు పొడవాలిరా. వ్యక్తిగత పరిశుభ్రత, చక్కనైన క్రమశిక్షణ, సులభతరమైన బోధన, ప్రత్యేకమైన శిక్షణ విద్యార్థులకు అందించాలని సేవా భారత్ ముందుకు వచ్చిందిరా. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను బోధించగా, సేవా భారత్ పేద విద్యార్థుల పక్షాన నిలిచిందిరా. పల్లె ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పారదర్శకంగా సేవా భావంతో సహకారం అందించగా, చదివే పిల్లల్లో ఏకాగ్రత సాధించాలని పట్టుదల, మౌలికమైన సదుపాయాలను సేవా భారత్ అందించగా, స్వచ్ఛమైన సేవా నిరతికి సాక్ష్యంగా సేవా భారత్ నిలిచిందిరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టనురా, ఎందరికో చల్లని నీడనురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా, సేవా భారత్ సభ్యుని వైసాగరా.